హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి అవ్యక్తం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అవ్యక్తం నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. సరే వస్తాను తాతగారు, మీ మనవడి గురించి మీరేం కంగారు పడకండి అంటూ హేమ గుమ్మం దాటబోతుంటే విజయ్ అరటిపళ్ళు ఫ్లాస్క్తో కాఫీ తెస్తూ గుమ్మం లోపలికి అడుగుపెట్టాడు. తాతగారితో చెబుతూ వస్తున్న హేమ విజయ్ మీద పడబోయి ఎలాగో ఆపుకుంది. ఐఎమ్ సారీ, విజయ్ పక్కకి తప్పుకుని దారి ఇస్తూ అన్నాడు. ఆ గొంతు వినగానే హేమ అతని వైపు చూసింది. తను నిద్రలో కూడా ఆ గొంతు గుర్తుపట్టగలదు. విజయ్, డాక్టర్ హేమ, మన హరికృష్ణ చెల్లెలు ఇక్కడే ఈరోజు డ్యూటీలో ఉంటుందిట. దీక్షితులు గారు తాత్కాలికంగా విజయ్ మీద ఆగ్రహం మరిచిపోయి ఆనందంగా చెప్పేశారు. విజయ్, మా చెల్లెలు హేమ అన్నాడు హరి లేచి వస్తూ. అప్పటికే విజయ్ హేమను చూశాడు. హేమ, ఇతను విజయ్, ఆనంద్ ఫ్రెండ్ విజయ్. హరి పరిచయం చేస్తున్నాడు. హలో అంది హేమ అస్పష్టంగా. ఆమె వీపు అడ్డంగా ఉంది కాబట్టి తాతగారికి ఆ కళ్లలో ఆనందం కనిపించలేదు. విజయ్ కళ్లలో అనుకోని సంతోషం రాబోయి గాంభీర్యం ఆచ్ఛాదనగా వచ్చేసింది. ఏం విజయ్, ఏంటి విశేషాలు? హరికృష్ణ దగ్గరకొచ్చాడు. వస్తాను అస్పష్టంగా అన్న హేమ వెళ్ళింది. వెళ్తూ భుజం మీద నుంచి తల తిప్పి చూసింది. విజయ్ కూడా ఇటే చూస్తున్నాడు. హేమకి అతని ముఖంలో చెప్పని జవాబు లభించింది. ఆమె మనసు పురివిప్పిన నెమలిగా మారింది. బాగున్నావా? హరి అడుగుతున్నాడు. ఆ అంటూ విజయ్ లోపలికొచ్చాడు. తాతగారికి అరటిపళ్ళిచ్చాడు. నాకేం వద్దు, తినాలని లేదు. ఆయన తిరస్కరించారు. కొంచెమైనా తినాలి, ఉదయం నుంచి ఏం తినలేదు. విజయ్ అరటిపండు సగం ఒలిచి ఆయన చేతికి అందించాడు. ఏవి చక్కెరకేళిలా ఉన్నాయే? హరి విజయ్ చేతిలో నుంచి అందుకుని 2 తినేశాడు. కూర్చో హరి, కాఫీ తాగుదుగాని. మీ హేమను చూసిన తర్వాత నాకు కాస్త హమ్మయ్య అనిపించింది. ఎంతైనా మన వాళ్ళుంటే ధైర్యం కదా అన్నారు దీక్షితులు గారు. అవునవును, అసలు మా హేమను చూస్తే పిరికి వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది అన్నాడు. విజయ్ కాఫీ గ్లాసులో పోసి దీక్షితులు గారికిస్తూ, శర్మగారు ఫోన్ చేశారు. మల్లన్న వచ్చాడట. వేణుగోపాలరావు గారు వచ్చి మీకోసం ఎదురు చూస్తున్నారట. ఈరోజు అగ్రిమెంట్ ఉంది కదా, డబ్బు తీసుకువచ్చానని చెప్పమన్నాడు. అరెరే, మర్చిపోయాను సుమా. కానీ ఇప్పుడు బస్సు కూడా ఉండదు, నేను వెళ్ళడం ఎలా అన్నారాయన. నా మోటార్ సైకిల్ ఉంది, మీకంత అర్జెంట్ అయితే నేను దింపుతాను, రండి అన్నాడు హరి. ఆ పని చెయ్యి హరి, నీకు 1000 ఆశీస్సులు అన్నారాయన. మీరు పెద్దవారు, మీరు ఆశీర్వదిస్తే నాకు అదృష్టం కలిసి వస్తుంది. వంగి చేతులు జోడించాడు హరి. దీక్షితులు గారు హరికృష్ణతో వెళ్ళిపోయారు. విజయ్ ఆనంద్ మంచం పక్కన కూర్చున్నాడు. ఆనంద్ అలా మామూలుగా ఊపిరి తీస్తుంటే విజయ్కి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిరాటంకంగా జరుగుతున్నంత హాయిగా ఉంది. చిన్నప్పటినుంచి అంతే. ఆనంద్కి తరచుగా ఆస్తమా అటాక్ సివియర్గా వచ్చేది. అది తగ్గే వరకు తన ప్రాణం విలవిలలాడేది. ఆనంద్కి విపరీతమైన ఎలర్జీ. ఎందుకు ఎప్పుడు అటాక్ వచ్చి పడుతుందో తెలియదు. అది వచ్చినంతసేపు అతనికి జీవన్మరణ యుద్ధంగా ఊపిరి కోసం పెనుగులాడతాడు. గంటల్లో అది మందులతో తగ్గించినా అతను యుద్ధభూమిలో పోరాడి అలసిపోయిన సైనికుడిలా హడలిపోతాడు. ఆనంద్నే చూడ్డానికి, ఆనంద్ గురించి ఆలోచించడానికి, తన ఏకాగ్రతని తన ఆప్తమిత్రుడి మీదనే నిలుపుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎన్నడూ కానిది జరుగుతోంది. విజయ్ కళ్ళు తదేకంగా ఆనంద్ని చూస్తున్నాయి. కానీ అక్కడ ఆనంద్ ముఖం మీద చిరునవ్వుతో హేమ ముఖం కనిపిస్తోంది. అతను చూపులు మరల్చుకోలేకపోతున్నాడు. హేమ ముఖం మీద చిరునవ్వు వెన్నెల కిరణంలా అతని హృదయాంతరంగంలోకి చొచ్చుకుపోతోంది. ఆ కిరణ ప్రసారంతో అతనికి తన అంతర్యంలో ఎంత చీకటి ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అతని దవడ ఎముక బిగిసింది. అతను మోచేతితో ఒక్క నెట్టు నెట్టినట్టు ఆ భావనని అవతలికి తోసేశాడు. తన జీవితం ఆనంద్ కోసం. తన మీద తనకి ఇంకే హక్కులు అధికారాలు లేవు. విజయ్ ఆనంద్ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. విజయ్కి తృప్తిగా ఉంది. జీవితంలో ఏ మనిషి అయినా ఒక నిండైన సంతోషం దొరికితే దానితో తృప్తిపడాలి. తన జీవితంలో ఆనంద్ స్నేహం అనేది భగవంతుడి ఆశీర్వాదం. అంతకంటే తనకింకేం అవసరం లేదు. కాదు. విజయ్ మనసులో ఎక్కడో ఈ భావన నుంచి విడిపించుకోవడానికి పెనుగులాట జరుగుతోంది. అతనికి హేమ జ్ఞాపకం మల్లెపూల పరిమళంలా వచ్చి చుట్టేసుకుంటుంది. అతను దాన్నించి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఇంతలో గుమ్మం దగ్గర తలుపు మీద టక్ టక్ అని వేళ్లతో చప్పుడయింది. విజయ్ తిరిగి చూశాడు. గుమ్మంలో నర్సు నిలబడి ఉంది. మిస్టర్ విజయ్?
ఎస్, మీకు ఫోన్ చెప్పేసి వెళ్ళిపోయింది నర్స్. విజయ్ వచ్చి ఫోన్ తీసుకున్నాడు. వరండాలో సంధ్యాకాంతులు అంతరించి రాత్రి రాజ్యం స్థాపిస్తోంది. లైట్లు వెలిగాయి. హలో అన్నాడు విజయ్. అవతల నుంచి సమాధానం రాలేదు. హలో మళ్ళా అన్నాడు. విజయ్ అవతల నుంచి వినిపించింది. విజయ్ ఆ కంఠం వినగానే మౌనంగా అయిపోయాడు. ఇద్దరి మధ్య మౌనం తీగలో అటూ ఇటూ వేగంగా పరిగెత్తుతోంది. విజయ్ హేమ పిలిచింది. అతను ఊ అనలేదు, పలకలేదు. కాని అతను గట్టిగా పిలుస్తున్న ఊపిరి తీగలు అవతలి వైపుకు మోసుకు వెళ్ళినాయి. విజయ్, నేను హేమ అంటోంది. ప్లీజ్ ఒక్క మాట మాట్లాడు. మళ్ళీ విజయ్ మౌనమే. నిన్ననుకోకుండా ఇలా చూడడం నాకు సంతోషంగా ఉంది. నీకు సంతోషంగా ఉందా? మళ్ళీ అతని మౌనమే సమాధానమైంది. ఒక్క మాట చెప్పు విజయ్, సంతోషంగా ఉందా లేదా? అప్రయత్నంగా అనేశాడు విజయ్. హేమ ఒక్క నిమిషం ఆగింది. థ్యాంక్యూ విజయ్, కనీసం ఒప్పుకున్నావు. ఉంటాను. హేమ గొంతు గాద్గదికమైంది. అతను సమాధానంగా ఏదైనా అంటాడేమోనని క్షణం వేచి చూసింది. ఫలితం శూన్యమే అయింది. హేమ ఫోన్ పెట్టేసింది. విజయ్ మెల్లగా పెట్టేశాడు. వెంటనే అక్కడ్నుంచి కదిలి రాలేకపోయాడు. మోచేయి ఫోన్ ఉన్న కౌంటర్ కానించి నిలబడ్డాడు. హేమ పరిచయం తెగతెంపులు చేసేసుకున్నానని అనుకున్నాడు. కాని ఈ క్షణంలో అతనికి తెలుస్తోంది, అది తెగిపోలేదు. ఎప్పటికీ తెగిపోని బలమైన అనుబంధమని అతనికి అర్థమవుతోంది. ప్రేమించిన అమ్మాయికి మనస్ఫూర్తిగా అంకితమైపోలేని వ్యక్తి ఆ అమ్మాయికి దూరంగా ఉండడమే కదా న్యాయం. విజయ్ ఆనంద్ గదిలోకి తిరిగొచ్చాడు. ఆనంద్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఉదయం ఆనంద్ తలమీద చెయ్యి పెట్టి తను చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. గాఢంగా ఊపిరి తీసుకుని వదిలాడు విజయ్. ఆనంద్, ఈ జీవితంలో నీకంటే ఎవ్వరికీ నేను దగ్గరగా ఉండను అనుకున్నాడు. ఆనంద్ బాగా ఆరోగ్యవంతుడయ్యి ఈ లోకం పోకడ తెలిసి మామూలు వ్యక్తిగా మనగలిగి ఉంటే తను అతని చెయ్యి వదిలి వెళ్ళగలిగేవాడేమో. తనసలు ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆడపిల్లల గురించి ఎప్పుడూ తను ఆలోచించలేదు. కానీ హేమ తన జీవితంలో ఒక్కసారిగా ప్రవేశించింది. జీవితానికంతటికీ మరచిపోలేని ఒక స్మృతి పరిమళం తన హృదయంలో నింపేసింది. అతనికి అప్పుడప్పుడు బాధ రంపపు మొనలా తగులుతోంది. తను దక్కించుకోలేని హేమ తనకి అసలు పరిచయం కాకుండా ఉంటే ఎంత బావుండేది. 6 నెలల క్రితం ప్రసాద్ ఫోన్ చేసి మధ్యప్రదేశ్కి మామిడి పళ్ళు ఎగుమతి చేసే కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి రమ్మంటే వెళ్ళాడు. ఆ రోజు హైదరాబాద్ వెళ్లడానికి విజయ్ ఎక్కిన ట్రైన్ ఉదయం 8 గంటలకు చేరుకోవాల్సింది. విద్యార్థులు రిజర్వేషన్కి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలతో రైలు పట్టాల మీద కూర్చుని రైళ్లను అటకాయిస్తున్న వారిని లేవదీసే కార్యక్రమంలో 14 గంటల ఆలస్యంగా సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. అప్పటికే స్టేషన్ దగ్గర అంతా నానా గొడవగా ఉంది. యాంటీ రిజర్వేషన్ ధర్నా విద్యార్థుల చేతుల్లో నుంచి రౌడీ మూకల స్వైర విహారానికి రూపాంతరం చెందింది. ఎక్కడ చూసినా దౌర్జన్యం, లూటీలు, హింసాకాండ. చూస్తుండగానే నగరమంతా అలజడితో అట్టుడుకుపోయింది. రైలు ఆగగానే ప్రయాణికులంతా సామాన్లు తీసుకుని భయాందోళనతో దిగేస్తున్నారు. ప్లాట్ఫారం మధ్యనున్న టీ బండి హఠాత్తుగా తగలబడసాగింది. రాక్షసానందంతో ఆ మంటల చుట్టూ తిరుగుతూ అరుస్తున్న గూండాలు రైలు ఆగగానే ప్రయాణికులను చూసి వెంటపడి సామాన్లు లాక్కోసాగారు. ఉన్న పోలీసులు వారిని అదుపు చెయ్యలేక సతమతమవుతూ ప్రయాణికులని పొండి పొండి అని కసురుతూ నెట్టివేస్తున్నారు. చూస్తుండగానే బోగి ఒకటి అంటుకొని పెళపెళా మండుతోంది. జనం హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుంటే రౌడీ మూక వానర దండులా తరుముకుంటూ వెంటపడుతోంది. ప్రయాణికులు గబగబా స్టేషన్ బయటికి పారిపోతున్నారు. విజయ్ కూడా బ్రీఫ్ కేస్ తీసుకుని జనం మధ్య నుంచి తోసుకుంటూ బయటకొచ్చేశాడు. బయట ఇంకా గొడవగా ఉంది. రాళ్లు విసరడంతో స్టేషన్ అద్దాలు భళ్లున విరిగి పడుతున్నాయి. విజయ్కి తన కోసం స్టేషన్కి కారు తీసుకొస్తానన్న ప్రసాద్ కనిపించలేదు. అతని కోసం వెతికే అవకాశమూ లేదు. 1-2 ట్యాక్సీలు ప్రయాణికుల్ని తీసుకుని తూనీగల్లా తుర్రుమంటున్నాయి. ఒకటి అంటుకుని మండుతోంది. ఆటో అతను గుండెలు బాదుకుంటూ అరుస్తూ రౌడీ మూకని, వారిని అదుపు చేయలేకపోయిన పోలీసులని తిడుతున్నాడు. పరిస్థితి బాగా విషమిస్తోంది. రౌడీమూక ప్రయాణికుల్ని అడ్డగించి నిర్దయగా హింసిస్తున్నారు. ఆడవాళ్ల అరుపులు, పిల్లల ఏడుపులు ప్రతిధ్వనిస్తున్నాయి. స్టేషన్లోనూ బయట అంతా ప్రయాణికుల సామాను చెల్లాచెదురుగా పడిపోయింది. ఆఖరి ట్యాక్సీ కూడా వెళ్ళిపోబోతుంటే విజయ్ చెయ్యెత్తి ట్యాక్సీ అని పిలిచి ఆగమని సైగ చేశాడు. విజయ్ కాళ్లకడ్డం వస్తున్న సామాను తప్పించుకుంటూ ట్యాక్సీ వైపు పరుగుగా వెళ్తున్నాడు.
అతనితో పాటు పరిగెత్తి వస్తున్న అమ్మాయి సూట్ కేసు మొయ్యలేక మోసుకుని త్వరగా రావడంతో కాలు మెలికపడిపోయింది. ఆ యువతిని చూడగానే తాగుబోతులు సంతోషంగా అరుస్తూ దూరంగా ఉన్న స్నేహితుల్ని రమ్మనమని పిలుస్తూ ఇటు రాసాగారు. ప్రమాదం పసిగట్టిన విజయ్ చటుక్కున వంగి ఆ అమ్మాయికి చెయ్యి అందించి బలంగా లేవదీశాడు. ఇంకో చేత్తో సూట్ కేసు అందుకున్నాడు. ఆ అమ్మాయి కాలు నొప్పితో పరుగెత్తలేకపోతోంది. విజయ్ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి టాక్సీ వైపు ఈడ్చుకు వెళ్లాడు. కూర్చోండి సార్, త్వరగా. టాక్సీ అతను తొందర పెట్టసాగాడు. అప్పటికే అక్కడ నిండి ఉన్న ప్రయాణికులు నీకు బుద్ధుందా, ఆగుతావేంటి, పద అని అరుస్తున్నారు. టాక్సీ అతను తొందర పెడుతున్నాడు. వారి మాటలు లక్ష్య పెట్టకుండా డోర్తో పాటు విజయ్ ఆ అమ్మాయిని ముందు టాక్సీలోకి తోసి చేతిలో పెట్టే ముందు సీట్లో ఉన్న పెద్దాయన ఒడిలో పడేసి తను కూర్చుని తలుపులేస్తుండగానే ఇంతలో టాక్సీ కదిలిపోయింది. రోడ్డంతా పగిలిన గాజు ముక్కలు. టాక్సీలో ఉన్న ప్రయాణికులు ముందు మా అడ్రస్ అంటే మా అడ్రస్ అని అరుస్తున్నారు. మీరు చెప్పిన రూటు కాదు, వేరే రోడ్లు చూసుకుని వెళ్ళాలి, టాక్సీ అతను అంటున్నాడు. టాక్సీ అతను వెళ్తుంటే ఎదురుగా వస్తున్న ఒక టాక్సీ అతను అటు వెళ్ళకు భయ్యా, డ్రెస్ సర్కిల్ షాప్ తగలబడుతోంది, బాంబులు పేలుతున్నాయి అంటూ హెచ్చరించాడు. ఇంటికి సరిగ్గా వెళ్ళగలమా లేదా అని అందరూ ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని కూర్చున్నారు. ఎదురుగా దూరంగా ఓపెన్ జీప్లో రాక్షస మోకల నవ్వులు కేకలతో కేరింతలు కొడుతూ విర్రవీగుతున్న బృందం కనిపించగానే విజయ్ టాక్సీ అతన్ని ఈ పక్క సందులోకి పద త్వరగా అని హెచ్చరించాడు. టాక్సీ సడన్గా పక్క సందులోకి మళ్ళింది. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఇళ్లన్నీ కిటికీలతో సహా తలుపులు గాలిని కూడా దూరనీయకూడదు అన్నట్టుగా బంధించున్నాయి. ఆ ఇరుకు సందులోకి మళ్లీ 4 గజాలు నడిచిందో లేదో టాక్సీ టైర్ పంచర్ అయిపోయింది. మీరంతా దిగండి, వాళ్ళిటే వస్తున్నారు. టాక్సీ అతను దిగి పరిగెత్తసాగాడు. మిగతా వాళ్లు దిగి అతని వెంట పరిగెత్తుతున్నారు. విజయ్ దిగేశాడు. ఆ అమ్మాయి కాలు నొప్పితో గిలగిలలాడుతూ దిగడానికి ప్రయత్నం చేస్తోంది. దూరం నుంచి ఒక అతను విజయ్ వైపు తాగిన బాటిల్ విసిరేశాడు. విజయ్ సడన్గా ఆమె 2 జబ్బల కింద చేతులు వేసి బలవంతంగా యువతలికి లాగాడు. ఆమె నిలబడలేక పడిపోతుంటే సరిగ్గా నిలబెట్టాడు. భుజం చుట్టూ చెయ్యి వేసి తనతో ఈడ్చుకు వెళుతూ పక్కనే ఉన్న మరో చిన్న ఇరుకు సందులోకి వెళ్లి అక్కడున్న ఒక ఇంటి తలుపులు దబదబా బాదాడు. ఆ అమ్మాయి బాధ బిగబట్టుకుంటూ నిలబడడానికి ప్రయత్నిస్తోంది. తలుపు తీయండి ప్లీజ్, విజయ్ పిలిచాడు. మళ్లీ దబదబా బాదాడు. తలుపులు కొద్దిగా తెరుచుకున్నాయి. ఒక కుర్రాడు అమాయకంగా నవ్వుతూ సంతోషంగా అమ్మా పోలీసులొచ్చారే అంటూ తీస్తున్నాడు. ఓరి వెర్రి వెధవా, వెనక నుంచి ఒక పెద్దాయన వచ్చి తిడుతూ గభాలన ముయ్యబోతుంటే విజయ్ కాలు లోపల పెట్టేసి తలుపు మీద చెయ్యి వేసి బలంగా ఆపేస్తూ ముయ్యనివ్వలేదు. ఎవరు నువ్వు, ఎవరు, పెద్దాయన భయంగా అరుస్తుంటే నెట్టుకుంటూ ఆ అమ్మాయిని తీసుకుని లోపలికొచ్చి తలుపులు మూసేశాడు. ఏంటండి, వెనక నుంచి భార్య కాబోలు. ఆ పిచ్చోడ్ని గదిలో పెట్టి తలుపులు వేయమన్నానా నేను? ఆయన ఆవిడను కొట్టబోతుంటే విజయ్ ఆయన చెయ్యి పట్టుకుని వారించాడు. భార్యాభర్తలిద్దరూ విజయ్ వైపు భయంగా చూస్తున్నారు. విజయ్ తగ్గు స్వరంతో చెప్పాడు, భయపడకండి, మీకేం అపకారం చెయ్యము. కాసేపు తలదాచుకుని గొడవ తగ్గగానే వెళ్ళిపోతాం. అతను మర్యాదగా చెబుతుండగానే ఇంతలో దూరంగా అరుపులు వినిపించాయి. ఇంటాయన వెలుగుతున్న చిన్న లైట్ కూడా తీసేశాడు. మనం లోపలికి పోదాం రావే, ఒరేయ్ రా అంటూ వారిని తీసుకెళ్లి ఆ గది తలుపులు టక్కున మూసి గడియ పెట్టుకున్న శబ్దమైంది. అంతా కటిక చీకటి. వీధిలో జీప్లో వస్తున్న మూక అరుపులు, నవ్వులు మరింత దగ్గరగా వినిపిస్తున్నాయి. సీసా ఒకటి వచ్చి తలుపులకి పెడేల్ని తగిలి ముక్కలయ్యి నేలరాలిన శబ్దం. వణికిపోతోంది. భయంతో కంగారుతో ఆ అమ్మాయి వణికిపోతోంది. భయంతో కంగారుతో అతని భుజానికి కరుచుకుపోయింది. అతన్ని గట్టిగా పట్టుకుంది. అతను మొహమాటంగా దూరంగా తొలగబోయాడు. ఆ అమ్మాయి అతన్ని కదలనీయటం లేదు. ఒక్క క్షణం తర్వాత ఆ అమ్మాయి భయం అర్థమైనట్టుగా అతను కదలడానికి ప్రయత్నించకుండా అలాగే నిలబడ్డాడు. చీకట్లో నిశ్శబ్దంలో ఒకరి ఊపిరి ఒకరికి వినిపిస్తోంది. ఒకరి గుండె సవ్వడి ఇంకొకరికి తెలుస్తోంది. అల్లరిమూక ఎదురింటి మీద పడ్డారు. ఎదురింటాయన పెద్దగా అరుస్తున్నాడు. ఆడవాళ్లు ఏడుస్తున్నారు. ఒక అమ్మాయి కేకలు వినిపిస్తున్నాయి. నాన్నా, నాన్నా అంటూ అరుస్తూ ఏడుస్తోంది. అల్లరిమూక పగలబడి నవ్వుతున్నారు. ఎదురింట్లో అమ్మాయి చేస్తున్న ఆర్తనాదం వీధంతా ప్రతిధ్వనిస్తోంది. విజయ్ సడన్గా తలుపులు తీయడానికి వెళ్లబోయాడు. ఆ అమ్మాయి భయంతో అతన్ని వదలలేదు. అతని గుండెల్లో మరింతగా ముఖం దాచుకుంది. ఆ అమ్మాయి ఊపిరి భయంతో మరింత వేగంగా వస్తుంటే అతని ఆగ్రహం, ఆవేశం బిగబట్టుకుంటున్నట్టు మరింత గట్టిగా వస్తోంది. అతని గుండె మీద ముఖం ఆని ఉన్న ఆ అమ్మాయి అంటోంది, నేను పరిగెత్తలేను,
నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్ అంది. అతను ఆగ్రహం నిగ్రహించుకున్నాడు. ఆమె నిస్సహాయత అతనికి అర్థమైంది. ఆమె తల మీద బుజ్జగింపుగా తట్టాడు. తలుపులకు వచ్చి మళ్లీ సీసాలు తగులుతున్నాయి. ఒకడు అరుస్తూ తలుపు తీయమని తంతున్నాడు. వాళ్ళు తీయకపోతే మనం తీద్దాన్రా తలుపులు. ఇంకో అతను బలమైన దానితో బాదుతున్నాడు. శబ్దం ఎక్కువగా ఉంది. గదిలో ఇద్దరూ ఊపిరి బిగబట్టి రాబోయే క్షణాలు తమ అదృష్టానికి ఏమని తీర్పు చెప్పబోతున్నాయో వేచి చూస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా బయట పెద్ద వెలుగు కిటికీల మీద పడి కనిపించసాగింది. ఏదో తగలబడుతున్న చిటపట ధ్వని. ఆ మంట వెలుగుకి ఒక్కసారి గదంతా కాంతిమయమైంది. ఆ అమ్మాయి అతని ఛాతీలోకి వంగిపోయిన తలెత్తి ఆదుర్దాగా అతని వైపు చూస్తోంది. ఆమె పెదవులు విడివడి ఉన్నాయి. ముక్కుపుటాలు అదురుతున్నాయి. అతను ఆ అమ్మాయి ముఖం క్షణంలో సగంసేపు చూశాడు. ఇద్దరి నీడలు గోడమీద పెద్దగా పడ్డాయి. ఆ అమ్మాయి కళ్లలో కంగారు, ఆదుర్దా చూసిన అతను మెల్లగా ఆమె తలని తన ఛాతీ మీదకి వంచేసుకున్నాడు. ఇంతలో పోలీస్ వ్యాన్ రాక వినిపించింది. తలుపుల్ని తన్నుతున్న పాదాలు ఆగిపోయి పరుగు తీస్తున్న ధ్వని. పోలీస్ వ్యాన్ ఎదురింటి ముందు ఆగింది. ఎదురింటాయన అరిచి అరిచి బొంగురుపోయిన కంఠంతో ఏడుస్తూ తిడుతున్నాడు. ఏం పోలీసులు మీరు? మాకసలు రక్షణే లేదు. నా 15 సంవత్సరాల కూతుర్ని ఆ రాక్షసులు నా కళ్ల ముందే. ఆయన బావురుమంటున్నాడు. ఆడవాళ్లు ఎవరో చచ్చిపోయినట్టే గొల్లున ఏడుస్తున్నారు. పోలీస్ అధికారులు ఏదో నచ్చ చెబుతున్నారు. ఆ అమ్మాయి మెల్లగా విజయ్ చేతుల్లో నుంచి కదిలి సరిగ్గా నిలబడింది. మంటలు చల్లారాయి. పోలీసులు వెళ్ళిపోయారు. గదిలో మళ్లీ మెల్లగా చీకటి అలముకుంటోంది. విజయ్ నిలబడలేకపోతున్న అమ్మాయిని చెయ్యి ఆసరా ఇచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టాడు. బయట సందడిని లొంగదీసుకున్నట్టు నిశ్శబ్దం అలముకుంది. నాకు దాహం వేస్తోంది అందా అమ్మాయి. విజయ్ మాట్లాడలేదు. నాలిక ఆరిపోతోంది. ఆ అమ్మాయి కంఠంలో అభ్యర్థన. విజయ్ ఇందాకటి వెలుగులో గుమ్మం పక్కన స్విచ్ చూశాడు. చీకట్లో వెళ్లి స్విచ్ వేశాడు. గదిలో బెడ్లైట్ చిన్న కాంతి ప్రసరించింది. చాలా దాహం వేస్తోంది. బాధకి శ్రమకి ఆ అమ్మాయి ముఖం నిండా చెమటలు దిగగారుతున్నాయి. విజయ్ గమనించాడు. ప్లీజ్ బాధతో అంటోంది. ఇది కొత్త వాళ్ల ఇల్లు. ఇంటివాళ్లు భయంతో గదిలోకి పారిపోయి తలుపులు బిగించేసుకున్నారు. వాళ్లు పిలిచినా వచ్చేట్టు లేరు. విజయ్ ఇంట్లో లోపలికి వెళ్లి వెతికాడు. ముందు గదిలో లైట్ ఇస్తున్న కాంతి వెలుగుతో వంట ఇల్లు కనిపించింది. నీళ్లున్నాయి. గ్లాస్తో తెచ్చి ఇచ్చాడు. ఆ అమ్మాయి గబగబా తాగింది. మంచినీళ్లు తాగిన తర్వాత కాస్త ప్రాణం వచ్చినట్టయింది. థ్యాంక్యూ గ్లాస్ కింద పెడుతూ అంది. విజయ్ అక్కడున్న స్టూల్ మీద కూర్చున్నాడు. వీధి కుక్కలు ఒక్కసారిగా పెద్ద పెట్టున అరవసాగాయి. గబగబా ఎవరో నడిచిన ధ్వని. లైట్ తీసేయండి అంది. పర్వాలేదు ధైర్యం చెప్పాడతను. ప్లీజ్ అర్థించిందామె. విజయ్ వెళ్లి తీసివచ్చాడు. కుక్కలు అరుస్తూ నడిచి వెళ్లేవాళ్ల వెంట పడినట్టు అరుపులు దూరమైనాయి. కిటికీ అద్దం మీద వెన్నెల కాంతి పడింది. గదిలో నిశ్శబ్దం వలలో ఇద్దరూ చిక్కడిపోయినట్టు కూర్చొని ఉన్నారు. కొద్దిసేపు అయిన తర్వాత అమ్మాయి అడిగింది. టైం ఎంతయింది? 4:30 అతను వాచి చూసుకుని చెప్పాడు. ఆ అమ్మాయి కుర్చీలో తల వెనక్కు వాల్చింది. థ్యాంక్ గాడ్. బయలుదేరే ముందు ఇలాంటి ప్రమాదం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మకి ఇలా అని తెలిస్తే తన చర్మం వలిచి మీకు చెప్పులుగా ఇస్తానంటుంది. మీరు దేవుడు అంటుంది. జన్మంతా రుణపడి ఉండాలి అంటుంది. అతనేం మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఉంది కాబట్టి ఇలా వచ్చేశాడు. తను ఒక్కడూ అయితే మొండిగా వీధుల్లోనే ఉండి ఇంటికి ఎలా వెళ్లడమా అని మార్గాలు వెతికేవాడు. ఆ అమ్మాయి ఉంది కాబట్టే ఇలా అర్ధరాత్రి వేళ అపరిచితుల ఇల్లు బలవంతంగా తెరిచి లోపలికొచ్చాడు. నా పేరు హేమ. మీ పేరు? అడిగిందా అమ్మాయి. విజయ్. ఓ నిజంగానా? ఆ కంఠంలో, ఆ ప్రశ్నలో ఆశ్చర్యం, కుతూహలం ఏంటో అతనికి అర్థం కాలేదు. మళ్ళా నిశ్శబ్దం. ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుందో తెలీదు. విజయ్ మాత్రం ఆనంద్కి తను రాత్రి ఫోన్ చేస్తానని చెప్పాడు. ప్రసాద్ ఇంటికి ఆనంద్ తప్పక ఫోన్ చేసి ఉంటాడు. తనతో పాటు ఆనంద్ కూడా బయలుదేరాడు. ఆఖరి నిమిషంలో అతను సుధీర్ మరో 2 ఫ్రెండ్స్ ఇంటికి రావడంతో విరమించుకున్నాడు. 4 మోటార్ బైక్స్ మీద ఊరి చివర గుట్ట మీదకి పిక్నిక్ వెళ్లాలని అనుకున్నారు. ఊరి చివర గుట్ట మీద ఇప్పటికే తోట ఉంది. గుట్ట మీదకి వెళ్లే రోడ్డు అటూ ఇటూ చిట్టడవితో, లోయలతో రోడ్డు ఇరుగ్గా ఉంటోంది. ఆ రోడ్డు మీద వెళ్లడం వాళ్లకి థ్రిల్. ఆనంద్కి ఎప్పుడూ ఆరుబయట తిరగడం ఇష్టం. తనకొక పుస్తకం ఇచ్చి ఒక గదిలో ఏకాంతంగా పక్కన సన్నగా ఏదైనా మ్యూజిక్ వినిపిస్తుంటే మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ఓహ్ మై గాడ్
ఆ అమ్మాయి హఠాత్తుగా అంది. ఏమైంది? అనుకోకుండా వెంటనే అడిగేశాడు. నా సూట్ కేస్ టాక్సీలో. నా బ్రీఫ్ కేస్ కూడా అందులోనే ఉండిపోయింది. నాకు గుర్తుంది. బట్టలు నగలు పోయినా పర్వాలేదు, నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఆదుర్దాగా అంది. నా బ్రీఫ్ కేసులో ముఖ్యమైన కాగితాలు, డబ్బు ఉంది అన్నాడతను. మనవి పోయినట్టేనా? చెప్పలేం, నడివీధిలో టాక్సీలో వదిలేశాం అన్నాడతను. మై గాడ్! ఆ అమ్మాయి తల పట్టుకుంది. అతను నిట్టూరుస్తున్నాడు. ఎక్కడో కోడి కూసిన ధ్వని వినిపించింది. తెల్లతెల్లవారుతోంది. విజయ్ లేచి వెళ్లి బెడ్రూమ్ తలుపులు తట్టాడు. ఇంటాయన తలుపు కొద్దిగా తెరిచి, ఏంటి అన్నాడు. మేం వెళతాం, మీరు తలుపులు వేసుకోండి. రాత్రంతా ఆశ్రయమిచ్చారు, మీకు చాలా థ్యాంక్స్. మీకు శ్రమ ఇచ్చాం, మన్నించండి అన్నాడు. ఆయన విజయ్ని యగాదిగా చూశాడు. వయసులో ఉన్న కుర్రాడు, అయినా చాలా పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు. అతని మర్యాదపూర్వకమైన సంభాషణ ఆయనకి నమ్మకం కలిగించింది. తలుపులు పూర్తిగా తెరిచాడు. ఆయన భార్య అప్పటికే లేచినట్టుంది, కూర్చుంది. ఏమేవ్, వాళ్ళు వెళ్తున్నారట, ఇక బయటికి పద, నా స్నానానికి నీళ్లు చూడు, జపం చేసుకోవాలి అని పురమాయించాడు. ఆవిడ ఆయన పురమాయింపులకి కదులాడే బొమ్మల నిశ్శబ్దంగా గదిలో నుంచి బయటకొచ్చింది. కుర్చీలో కూర్చుని ఉన్న హేమ, నమస్కారం మామ్మగారు అంది. ఆవిడ హేమను చూసింది. పలకరింపు విననట్టే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంటాయన యువతలకొచ్చి రేడియో పెట్టాడు. కర్ఫ్యూ విధించిన బజార్ల పేర్లు ఏకరువు పెట్టి ఏ ఏ ప్రాంతాల్లో 2 గంటల పాటు కర్ఫ్యూ సడలిస్తున్నారో పేర్లు చెబుతున్నాడు అనౌన్సర్. జరిగిన లూటీలు, దహనకాండలు చెప్పి పరిస్థితి అదుపులోనే ఉందన్నాడు. వీళ్ల బొంద, పరిస్థితి అదుపులోనే ఉంటే ఇన్ని చోట్ల కర్ఫ్యూ ఎందుకుంచారు? జనాల చెవుల్లో చక్కగా పువ్వు పెట్టడం అంటే ఇదే అని విసుక్కున్నాడాయన. అయ్యో, మలక్పేట కర్ఫ్యూలో ఉంది, నేనెలా వెళ్ళడం అంది హేమ. నేను వెళ్లాల్సింది జూబ్లీహిల్స్, అక్కడ సడలించారు, నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు విజయ్. విజయ్ లేచి వీధిలోకి వెళ్తుంటే హేమ అడిగింది, మీరు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్న అతను ఆగి తిరిగి చూశాడు. ఎలా వెళ్తారు మీరు అడిగిందామె. బయటికి వెళ్ళి చూస్తే గాని చెప్పలేను, ఆటోలో గాని టాక్సీ గాని దొరుకుతుందేమో చూస్తాను. బంజారా హిల్స్లో మా బంధువులకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, నన్నక్కడ దించి వెళ్తారా ప్లీజ్? అతను తల ఊపి వెళ్ళాడు. పావుగంట తర్వాత అతను తిరిగొచ్చేసరికి హేమ అరమరికలు లేకుండా ఆ దంపతులతో కబుర్లు చెబుతోంది. విజయ్ని చూడగానే ఆయన, రావయ్యా రా అని పిలిచి భార్యతో, ఇదిగో ఏయ్, అబ్బాయి వచ్చాడు, కాఫీ తీసుకురా అన్నాడు. ఆవిడ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఏదైనా దొరికిందా వెళ్ళడానికి? హేమ ఆత్రంగా అడిగింది. రోడ్డు మీద ఒక్క ఆటో గానీ టాక్సీ గానీ లేదు అన్నాడతను. ఇప్పుడెలా మరి అంది హేమ. అదే ఆలోచిస్తున్నాను. ఇంటామె తెచ్చి ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ, థ్యాంక్స్ మా అమ్మగారు అన్నాడు. హేమ వాళ్ల ఇంటి విషయాలు కబుర్లు అడుగుతోంది. విజయ్ పెరటి గుమ్మం దగ్గర నిలబడి మౌనంగా కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు. అతనికి పెరట్లో బావి పక్కన ఉన్న రేకుల షెడ్ కింద టార్పాలిన్ కప్పిన మోటార్ సైకిల్ కనిపించింది. ఒక్క నిమిషం తర్వాత విజయ్ మొహమాటం వదిలి అడిగాడు, మీరు మాకు ఈ మోటార్ సైకిల్ ఇస్తే నేను మళ్ళా తెచ్చి ఇస్తాను. ఇంటాయన ముఖం గంటు పెట్టుకున్నాడు. అదా, అది మా అల్లుడిది. మనల్లుడేంటండి, మన అమ్మాయిని నానా బాధలు పెట్టి ఇంటికి పంపిస్తే బావిలో పడి చచ్చిపోతేను? ముసలామె ఏడుస్తూ అంది. నువ్వు నోరు మూసుకుని అవతలికి పో ఆయన గదమాయించాడు. ఆవిడ చీరకొంగు నోట్లో కుక్కుకుని ఏడు పాపుకుంటూ వెళ్ళింది. క్షణంసేపు అక్కడంతా నిశ్శబ్దం నిండిపోయింది. ఎవ్వరూ ఏం మాట్లాడలేదు, తోచనట్టుగా ఉండిపోయారు. మీ మోటార్ సైకిల్ జాగ్రత్తగా వాపసిస్తామండి అర్థించింది హేమ. ఆయన మాట్లాడలేదు. హేమ చెవుల రవ్వల దిద్దులు, చేతి గాజుల జత, మెడలో గొలుసు, చేతి కెంపుల ఉంగరం తీసి ఆయనెదురుగా పెట్టింది. ప్లీజ్, ఇవి దగ్గరుంచుకోండి, వీటికోసమైనా తప్పక వస్తాం, కాదనకండి అంది. ఆయన నగలు చూశాడు. హేమ రవ్వల దుద్దులకే చాలా ఖరీదు చేస్తాయి. ఆ పాత మోటార్ సైకిల్ ఖరీదు ఈ నగల మూల్యంలో సగం కూడా ఉండదు అనుకున్నాడాయన. విజయ్ టైం చూసుకున్నాడు. కర్ఫ్యూ సడలించిన టైం అయిపోతోంది. నేను మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి ప్రయత్నం చేసి చూస్తాను. విజయ్ వెళ్తుంటే హేమ వారించింది. మీరు బయటకు వెళ్తే నాకు ఆదుర్దాగా ఉంది, మీరు మళ్ళీ రాకపోతే నాకు చాలా కష్టం. నేను వస్తాను అన్నాడతను. హేమ అతని ముఖంలోకి చూసింది. మంచితనం, సంస్కారం మూర్తీభవించిన కళ్ళవి.
మనిద్దరం ఒకేసారి వెళ్ళిపోదాం, మీరు వెళ్ళకండి. హేమ 5 నిమిషాల్లో ఆ దంపతులని మోటార్ సైకిల్ ఇచ్చేలా ఒప్పించింది. విజయ్ మోటార్ సైకిల్ బయటకు తీశాడు. ముసలాయన ఏమనుకున్నాడో హేమ నగలు తిరిగి ఇచ్చేశాడు. పర్వాలేదు, ఉంచండి అంది హేమ. వద్దమ్మా, మోటార్ సైకిల్ మా అల్లుడిదన్న మాట నిజమే. కావలసిన కట్న కానుకలిచ్చి పెళ్లి చేశాను. నాకున్నది ఒకే ఒక్క కూతురు. దాన్ని నానా బాధలు పెట్టి వదిలేసి ఇంకో అమ్మాయితో ఉన్నాడు. మా అమ్మాయి 2 నెలల క్రితం అదిగో ఆ బావిలో పడి చచ్చిపోయింది. మా అల్లుడు రెండో పెళ్లి చేసేసుకున్నాడు. నేనే మొన్న వెళ్ళి పోట్లాడి నేనిచ్చినవన్నీ ఇమ్మంటే ఇదిగో ఈ మోటార్ సైకిల్ నా మొహాన పడేసి మిగతావి తర్వాత అన్నాడు. చెట్టంత కూతురే పోయింది. ఈ మోటార్ సైకిల్ ఎంత? ఆపదలో ఉన్న ఒక ఆడపిల్లకు ఆసరా ఇస్తే మాకు సంతోషమే అన్నాడాయన. హేమ, విజయ్ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు. మరో 10 నిమిషాల్లో హేమ వెనక కూర్చోగా విజయ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. హేమ వారికి, వెళ్తున్నాను, మళ్ళీ తప్పకొస్తాను. మీ పాండుని మంచి డాక్టర్కి చూపిస్తాను అని చెప్పింది. పెద్దవాళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళని సాగనంపినట్టే వీడ్కోలుగా బయటకొచ్చారు. ఎదురింట్లో పోలీసులున్నారు. ఏదో అడుగుతూ వ్రాసుకుంటున్నారు. విజయ్, హేమ మనసులు ఆ ఇల్లు చూడగానే భారంగా అయ్యాయి. ఒక విషాదం. రాత్రి వాళ్ళిద్దరూ అతి దగ్గరలో చూశారు. విర్రవీగే మనిషి పైశాచిక ప్రవర్తన సాటి మనిషి జీవితం క్షణంలో ఎంత భయంకరంగా మార్చి మసి చేస్తోందో ఒక చేదు జ్ఞాపకంగా ఇద్దరి మనసుల్లో శాశ్వతంగా గుర్తుండిపోతుంది. పాపం, మనకి ఆశ్రయం ఇచ్చిన పెద్దవాళ్ల బ్రతుకులు విషాదమే. ఉన్న ఒక్క కూతురు పోయింది. ఆ పిచ్చి పిల్లాడు వాళ్ల మెడకి భారం అంది హేమ. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. బయట రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. మోటార్ సైకిల్ వేగంగా వెళ్తోంది. ఎక్కడ ఏ గొడవ సడన్గా ఎదురవుతుందోనని ఇద్దరూ జంకుతున్నారు. రోడ్లన్నీ రాత్రి జరిగిన దహనకాండకి అల్లర్లకి సాక్ష్యాలుగా ఉన్నాయి. మోటార్ సైకిల్ బంజారాహిల్స్లో హేమ చెప్పిన ఇంటి ముందొచ్చి ఆగింది. గేటు తాళం వేసి ఉంది. విజయ్ గేటుకున్న కాలింగ్ బెల్ నొక్కాడు. పక్కనుంచి ఏదో తలుపు తెరుచుకున్న ధ్వని. పనిచేసే అతను పరిగెత్తుకొచ్చాడు. తాళం తీయకుండానే గేటు వెలుపలే దూరంగా నిలబడి, ఎవరు మీరు అన్నాడు భయంగా చూస్తూ. హేమ తనెవరో చెప్పి తలుపు తీయమంది. వాడు అడ్డంగా తల తిప్పుతూ, మా అయ్యగారు అమ్మగారు ఊళ్ళో లేరు, మాకు మీరెవరో తెలీదు అనేసి వెళ్ళిపోయారు. హేమ నిస్సహాయంగా చూసింది. కర్ఫ్యూ మళ్ళా విధించే టైం అవుతున్నట్టు హెచ్చరిస్తూ పోలీసు వ్యాన్లు తిరుగుతున్నాయి. ఇక ఆలోచించే వ్యవధి లేదు. విజయ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసేశాడు. హేమ ఎక్కడికి అని అడగలేదు. ఆమె మనసు అయోమయంగా అయిపోయింది. మోటార్ సైకిల్ పావుగంటలో జూబ్లీహిల్స్లోని ఒక ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఇల్లు అధునాతనంగా పెద్దగా ఉంది. నౌకర్ విజయ్ని చూడగానే, నమస్తే సాబ్ అంటూ వచ్చి గేటు తెరిచాడు. మోటార్ సైకిల్ వచ్చి పోర్టికోలో ఆగింది. నౌకరు పెరటివైపు పరిగెత్తి లోపలికి వెళ్లి తలుపు తీశాడు. విజయ్ అప్పటికే పాదం ఎత్తి అడుగు వెయ్యలేక వేస్తున్న హేమని చేయి ఆసరా ఇచ్చి లోపలికి తీసుకొచ్చాడు. లోపల పడకగదిలో నుంచి రాధిక వచ్చింది. రాధిక గర్భవతి. చూడగానే భారంగా నిండు నెలలు అని తెలుస్తోంది. నువ్వొచ్చావా విజయ్? రాత్రి ఈయన మద్రాసు నుంచి ఫోన్ చేశారు, వచ్చావా అని అంది. ప్రసాద్ ఊళ్ళో లేడా? మద్రాసు వెళ్లారు. రాత్రే రావలసింది. ప్లేన్ చాలా లేట్ అయిందట. ఇక్కడ గొడవగా ఉందని రాలేదు. ఈరోజు రాత్రికి తప్పక వస్తానన్నారు అంది. విజయ్ హేమను పరిచయం చేసి క్లుప్తంగా జరిగింది చెప్పాడు. రాధిక హేమకి చెయ్యి ఆసరా ఇచ్చి సాదరంగా లోపలికి తీసుకువెళ్ళింది. ఏమంటున్నాడు మేనలుడు? రాధికను చూస్తూ అన్నాడు విజయ్. మావయ్యని చూడాలని తొందరగా ఉంది అంటున్నాడు అంది రాధిక. గంట తర్వాత విజయ్ స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చేసరికి హేమ అప్పటికే స్నానం పూర్తి చేసి రాధిక నైట్ గౌన్ ధరించి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది. రాధిక టిఫిన్ ప్లేట్లలో పెడుతూ, విజయ్, హేమ వైజాగ్లో ఉన్న మా పిన్ని ఆడబడుచు కూతురు వసంతకి క్లాస్మేటట అంటూ చెప్పింది. హేమ, రాధిక వసంత గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఫోన్ వచ్చింది. రాధిక వెళ్ళి తీసి, హలో ఆనంద్, బాగున్నావా? విజయ్ ఇప్పుడే వచ్చాడు, ఇదిగో పిలుస్తున్నా, ఒక్క క్షణం అంటోంది. విజయ్ వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు. హలో అను, అవును, ట్రైన్ లేట్ అయింది. చాలా గొడవగా ఉంది. రాత్రి ఇంటికి రాలేకపోయాను. అబ్బే, ప్రమాదమేం లేదు. ప్రసాద్ ఈరోజు మద్రాసు నుంచి వస్తాడు. నేనింటికొచ్చే ముందు నీకు ఫోన్ అంటూ ఉండగానే ఫోన్ ఆగిపోయింది. విజయ్ హలో హలో అని అనసాగాడు. ఫోన్ డెడ్ అయింది. రాధిక కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించింది.
అక్కడెవరూ తీయలేదు. రాధిక నిట్టూరుస్తూ, మా అవతల రోడ్లో ఉన్న ఫ్రెండ్ ఫోన్ నిన్ననే డెడ్ అయింది. మనిషితో కబురు చేస్తే ఆ లైన్ అంతా ఎవరో కట్ చేశారట. ఫోన్ లేకపోతే చాలా భయంగా ఎక్కడో అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది అంది. హేమకి మందులు కావాలట కాలు నొప్పికి. రాధిక పనివాడిని పంపబోతుంటే నేను తెస్తాను అని విజయ్ వెళ్ళాడు. పావుగంటలో మందులు తెచ్చాడు. హేమ వేసుకుని నిద్రపోయింది. విజయ్ రాధిక కూర్చుని రేడియో వార్తలు వింటున్నారు. హేమ లేచి వచ్చింది. ముఖం తెరిపిగా బాధ తొలగినట్టుగా ఉంది. కాలు కదపనిస్తోంది. మెట్లు రైలింగ్ పట్టుకుని దిగి వచ్చింది. వార్తల్లో నగర పరిస్థితి నిన్నటి కంటే ఘోరంగా ఉందని, నగరం మొత్తం కర్ఫ్యూ గుప్పెట్లో ఇమిడి ఉందని చెప్పారు. పౌరులు తీసుకోవలసిన జాగ్రత్తలు హెచ్చరించారు. రాధిక నిట్టూరుస్తూ, ఆయన ఊళ్ళో లేరు. మీరొచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే భయంతో చచ్చిపోయేదాన్ని అంది. మర్నాడు ఉదయం 8-10 గంటల మధ్య కర్ఫ్యూ సడలించారు. విజయ్ మోటార్ సైకిల్ ఇవ్వడానికి బయలుదేరాడు. ఇప్పుడు ముంచుకుపోయిందేముంది, తర్వాత ఇవ్వచ్చు కదా అంది రాధిక. అవును, నేను అదే అంటున్నాను అంది హేమ. ఇంట్లో కూర్చుని ఏం చేస్తాము? విజయ్ మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. 10 గంటలవుతోంది. విజయ్ రాలేదు. రాధిక మాటిమాటికి టైం చూస్తోంది ఆదుర్దాగా. చెబితే వినలేదు. ఈ ఫోన్ ఒకటి ఇప్పుడే డెడ్ అయి కూర్చుంది అంది. రాధిక ముఖం వడలి భారంగా ఉంది. హేమ రాధిక ముఖం చూస్తూ, నర్సింగ్ హోం దగ్గరేనా అడిగింది. మాకు తెలిసిన డాక్టర్ ఉంది, దూరమే అంది రాధిక. ఎక్కడ ఉంది? రాధిక చెప్పగానే, అది కర్ఫ్యూ ఏరియాలో ఉంది. విజయ్ రాగానే మనం నర్సింగ్ హోంకి వెళ్ళిపోదాం అంది హేమ. ఇంకో వారం టైం ఉందని చెప్పింది డాక్టర్. అందుకని ఆయన ధైర్యంగా మద్రాసు వెళ్లారు. అమ్మ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండడం వల్ల క్రిందటి వారమే రావాల్సింది, రాలేకపోయింది. మా ఆడపడుచు ఉంది, వాళ్ళు నాగార్జున సాగర్ వెళ్లారు. ఈ గొడవల వల్ల రాలేకపోయారు చెప్పింది రాధిక. సాయంత్రం అయింది. విజయ్ వచ్చాడు. అతని ఎడమ చెయ్యంతా రక్తంతో తడిసి ఉంది. ముఖం అలసటగా ఉంది. ఏమైంది? రాధిక ఆదుర్దాగా అడిగింది. తిరిగొస్తుంటే దోవలో గొడవగా ఉంది. తప్పించుకుని వస్తుంటే ఎవరో కత్తితో పొడిచారు. అయ్యో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు. ఇప్పుడెలా అంది రాధిక. ముందిలా కూర్చోమని చెప్పు రాధిక అంది హేమ. రాధిక విజయ్ను కూర్చోమని బలవంతం చేసింది. హేమ 10 నిమిషాల్లో విజయ్ గాయం తుడిచి కట్టు కట్టేసింది. పొద్దుట్నుంచి భోజనం కూడా లేదు, వద్దంటే వినకుండా వెళ్ళావు. రాధిక ఫ్రూట్ జ్యూస్ తెచ్చిస్తూ, ముందు తాగు, క్షణంలో అన్నీ వేడి చేస్తాను, భోజనం చేద్దువుగాని అంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది. హేమ విజయ్ కుర్చీల్లో ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. విజయ్ హేమ నగలు తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. నాకు మీరు వెళ్ళిన తర్వాత అనిపించింది, మీరు వీటి కోసమే ముఖ్యంగా వెళ్ళి ఉంటారని. ఈ వెళ్లడం వల్లనే మీకీ దెబ్బ తగిలింది అంది. వాళ్ల మోటార్ సైకిల్ వాళ్లకి వెళ్ళింది, మీ నగలు మీకొచ్చాయి. విజయ్ కంఠంలో ఏదో తీరిపోయినట్టుగా ఉంది. హేమ దుద్దులు పెట్టుకుని గొలుసు వేసుకుంది. వంట ఇంట్లోకి వెళ్లిన రాధిక చాలాసేపటి వరకు బయటకు రాలేదు. హేమ లేచి వంట ఇంట్లోకి వెళ్ళింది. రాధిక కిచెన్ ప్లాట్ఫామ్ చేతులతో పట్టుకుని నిలబడి ఉంది. హేమ దగ్గరకొచ్చింది. నర్సింగ్ హోంకి వెళ్ళిపోదామా అంది హేమ. ఎలా? ఫోన్ డెడ్, అంబులెన్స్ రాదు. మా కారు మా ఆడపడుచు నాగార్జున సాగర్ తీసుకెళ్ళింది. డైనింగ్ టేబుల్ దగ్గర విజయ్ కూర్చుని టీవీలో వార్తలు వింటున్నాడు. హేమ రాధికకి చెయ్యి అందించింది. రాధిక ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని నిలబడింది. కొద్దిసేపటికి చెయ్యి వదిలేసింది. పర్వాలేదు, తెల్లవారుతుందేమో అంది ఆశగా. హేమ రాధికని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. కొద్దిసేపటికి రాధిక మామూలుగానే ఉంది. రాత్రి అయింది. విజయ్కి హేమ ఇచ్చిన నిద్రమందువల్ల నిద్ర గాఢంగా పట్టేసింది. ఉన్నట్టుండి ఎవరో గట్టిగా భుజాలు పట్టి కుదిపివేస్తున్నట్టయింది. ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు. విజయ్, త్వరగా లేవాలి, అర్జెంట్. ఏవైంది? అతను లేవబోతూ అడిగాడు. అతని కళ్ళు నిద్రాభారంతో మూసుకుపోతున్నాయి. అతని శరీరం వెనక్కి దిండు మీదకి వాలిపోతుంది. అతని 2 చేతులు పట్టి లాగి కూర్చోబెట్టింది హేమ. అతను హేమ ఎవరో గుర్తించనట్టుగా అయోమయంగా చూస్తూ, ఎక్స్క్యూజ్ మీ అంటున్నాడు. విజయ్, త్వరగా రావాలి, రాధికకి బాగా నొప్పులొస్తున్నాయి, క్విక్. అతన్ని మంచం మీద నుంచి లాగుతోంది హేమ. విజయ్కి మెలకు వస్తోంది, కానీ లేవడం లేదు. డైనింగ్ హాల్లోకి వచ్చి ఇక నడవలేనట్టు అక్కడ కుర్చీలో కూర్చుండిపోయాడు. తల వంచుకున్నాడు. ఉన్నట్టుండి ఎవరో ముఖం చేత్తో ఎత్తారు. వెంటనే చల్లటి నీళ్లు వర్షంలా ముఖానికి తగిలాయి.
అతని మత్తు కాస్త తగ్గింది. కళ్ళు తెరిచాడు. ఎదురుగా హేమ నైట్ గౌన్లో ఉంది. అతనికి కాస్త గుర్తు వస్తోంది. విజయ్, ప్లీజ్ నిద్ర లేవాలి, త్వరగా. హేమ అతని భుజాలు కుదిపేసింది. విజయ్ ముఖం మీద నీళ్లు చేత్తో తుడుచుకున్నాడు. త్వరగా రావాలి. ఎక్కడికి? అడిగాడతను. రాధిక గదిలోకి. ఎందుకు? ఏవైంది? అతనికి పూర్తిగా మెలకు వచ్చింది. రాధికకి బాగా నొప్పులొస్తున్నాయి. హాస్పిటల్కి తీసుకువెళ్లడం ఎలా? రాధిక కారు లేదనంది. ఫోన్ పనిచేయడం లేదు. అతని ముఖంలో కంగారు కనిపిస్తోంది. ముందు ఆ స్టవ్ మీద వేడి నీళ్లు కాగినవి పట్టుకుని రండి. రాధిక గదిలోకి పరిగెత్తింది హేమ. విజయ్ నిద్ర వదిలిపోయింది. శరీరం ఇంకా భారంగా నిద్రలో ఉన్నట్టుంది. అతను వంట ఇంట్లోకి వెళ్లాడు. మరుగుతున్న నీళ్లు టవల్తో పట్టుకుని రాధిక గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడ దృశ్యం చూసి ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు. విజయ్, ఇక్కడికి రావాలి అంది హేమ. విజయ్ రాలేదు. నీకే చెప్పేది, ఇది మొహమాటాలకి టైం కాదు. అటు తలవైపు నుంచి రాధికని కాస్త పట్టుకోండి. రాధిక, బేబీ ఈజ్ కమింగ్. నువ్వు నెట్టాలి. ట్రై చెయ్యి. రాధిక ప్రయత్నిస్తోంది. విజయ్ రాధికని వెనక నుంచి చంకల కింద చెయ్యి వేసి పట్టుకున్నాడు. రాధిక ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. బాధతో వేళ్లాడిపోతోంది. విజయ్ చూడలేకపోతున్నాడు. విజయ్కి కళ్లలో నీళ్లొచ్చేస్తున్నాయి. సడన్గా పసిపిల్ల కెవ్వుమన్న ఏడుపు వినిపించింది. ఓ, ఆడపిల్ల అంది హేమ. రాధిక మూలుగు బాధ కాస్త తగ్గాయి. 10 నిమిషాల తర్వాత హేమ విజయ్ని రాధిక ముఖం మీద చెమట తుడవమని ఆదేశించింది. విజయ్ టవల్ తెచ్చి నెమ్మదిగా అద్దుతూ తుడవసాగాడు. థ్యాంక్స్ విజయ్, నువ్వు హేమని తీసుకురాకపోతే ఈరోజు అంటోంది రాధిక. జస్ట్ రిలాక్స్ రాధిక, అవన్నీ తర్వాత అంది హేమ. విజయ్నుద్దేశించి, నాకు 2 టవల్స్ అర్జెంటుగా కావాలి. బేబీని నీళ్లతో కడిగేస్తూ అంది. పిల్ల ఏడుపు నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తోంది. టవల్స్ ఆ కబోర్డ్లో ఉన్నాయి రాధిక చెప్పింది. విజయ్ వెళ్లి కబోర్డ్లో టవల్ తెచ్చి హేమకు అందించాడు. హేమ అప్పుడే పుట్టిన ఆ పిల్లని నేర్పుగా పట్టుకున్న ఆ తీరుకి ఆశ్చర్యపోతున్నాడు. ఎర్రని పసికందు ఉన్న ఆ శరీరం చూస్తుంటే సంభ్రమంగా విచిత్రంగా అనిపిస్తోంది. హేమ టవలందుకుని చకచకా తుడిచేసి ఇంకో టవల్తో చుట్టేసింది. రాధిక దగ్గరకు తీసుకొచ్చి చూపించింది. రాధిక కళ్లలో అపురూపమైన ఆనందం. నాన్న లేకుండా వచ్చేశావు, అడుగో మామయ్య చూడు అంది రాధిక. హేమ పసిపిల్లని తీసుకొచ్చి విజయ్కి చూపించింది. విజయ్ ఆ చిన్నారి ముఖాన్నే చూస్తున్నాడు. ఆ పసిపాపను చూపిస్తున్న హేమను కూడా చూపిస్తున్నాడు. అతనికి ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. రాధిక పక్కన పాపని పడుకోబెడుతూ హేమ, విజయ్, రాధికకి వేడి కాఫీగాని 1 కప్పు పాలుగాని ఇవ్వాలి అంది. విజయ్ రాధిక వైపు చూశాడు. రాధిక, కాఫీ తాగుతాను, వంట ఇంట్లో చూడు అన్నీ ఉన్నాయి అంది. విజయ్ వెళ్తుంటే రాధిక పిలిచింది. విజయ్ తిరిగి చూశాడు. హేమకి కూడా అంది రాధిక. 10 నిమిషాల తర్వాత విజయ్ కాఫీ కలిపి తీసుకొచ్చేసరికి హేమ అక్కడంతా శుభ్రం చేసి బాత్రూంలోకి వెళ్లి చేతులు కడుక్కుని టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చింది. హేమ రాధికను లేపి కూర్చోబెట్టింది. విజయ్ కాఫీ కప్పు రాధికకిచ్చి తర్వాత హేమకి కూడా అందించాడు. థ్యాంక్యూ అంది హేమ రాధికను చూస్తూ. తేలిక ప్రసవం కాబట్టి సరిపోయింది. అందరం ఒడ్డున పడ్డాం. ఏ కాస్త కాంప్లికేషన్ అయినా చాలా కష్టమయ్యేది. నేను డెలివరీ చేసి చాలా రోజులైంది. మొదట్లో కొంచెం భయపడ్డాను అంది. రాధిక పాపని తన్మయత్వంతో చూసుకుంటోంది. హేమ కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ ఒక గుక్క రుచి చూడగానే, ఓ, కాఫీ ఇంత బాగా కలపడం వచ్చినా మీకు అంది. ఆనంద్ కోసం ప్రత్యేకంగా కాఫీ చేయడం నేర్చుకున్నాడు అంది రాధిక. ఎవరో ఆ అదృష్టవంతుడు, తమ్ముడా అంది హేమ. కాదు అంది రాధిక. కజినా కుతూహలంగా అడిగింది హేమ. అంది. ఏమవుతాడు అడిగింది హేమ. రాధిక విజయ్ వైపు చూసింది. అతనేం చెప్పలేదు. ప్రసన్నంగా పసిపాపనే చూస్తున్నాడు. ఏమవుతాడు అంటే చాలా చాలా అవుతాడు. బంధుత్వం లేదు, ఇద్దరూ కలిసి పెరిగారు. స్నేహితులు అని చెప్పొచ్చు. విజయ్కి ఆనంద్ ప్రాణం. ఓ అంది హేమ. పావుగంటలో రాధిక నిద్రపోయింది. విజయ్ లేచి యువతలకొచ్చాడు. హేమ వెనకే వచ్చింది. రాధికకి ఈ ఇంజెక్షన్స్ వెంటనే ఇవ్వాలి, ఎలా అంది. విజయ్ తిరిగి చూశాడు. హేమ ఇంతవరకు ఒక అందమైన ఆడపిల్లలాగానే కనిపించింది. ఆ క్షణంలో ఆ అందానికి సామర్థ్యం బంగారానికి తావిలా మనోహరంగా ఉంది.
హేమ ధైర్యంగా చకచకా డెలివరీ చేసిన వైనం అతనికి అద్భుతంలా ఉంది. అతను చీటీ తీసుకున్నాడు. చెప్పులేసుకుని బయలుదేరుతున్నాడు. దగ్గర్లో మెడికల్ షాప్ ఉందా అడిగింది. కొంచెం దూరం వెళ్ళాలి చెప్పాడు విజయ్. మరీ దూరమైతే ఈ చీకట్లో సందేహంగా అంది. పర్వాలేదు. అతను తలుపు తీసి వెనక్కి తిరిగి తలుపులు జాగ్రత్తగా వేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అరగంట అయింది. గంట కూడా అయిపోయింది. విజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంది హేమ. ఇంతలో తలుపులు చప్పుడయ్యాయి. ఎవరు అంది హేమ. నేనే అన్నాడు విజయ్. హేమ తలుపులు తీసి అతని లోపలికి రాగానే తలుపులు మూసింది. ఏవైంది ఆశ్చర్యంగా అడిగాడు. హేమ ముఖం కంగారుగా భయంగా ఉండడంతో. రాధికా బేబీ బాగానే ఉన్నారు కదా అడిగాడు. వాళ్ళు బాగానే ఉన్నారు. నేను మీకోసం వర్రీ అవుతున్నాను. ఇంజెక్షన్స్ అవసరమే, కానీ మీ క్షేమం కూడా అవసరమే కదా. మీరు తిరిగొచ్చే వరకు ఒక్క క్షణం ఒక యుగంలా ఉంది. మీకేదైనా జరిగితే ఆ బాధ జన్మలో నన్ను సరిగ్గా ఉండనిచ్చేది కాదు అంది హేమ. విజయ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అదేంటి అనుకుంటున్నారా? నేనే కదా మిమ్మల్ని బయటకు పంపాను అంది హేమ. అతను మౌనంగా ఇంజెక్షన్స్ అందిస్తున్నాడు. హేమ 2 చేతులు పట్టుకుంది. థ్యాంక్ గాడ్ అంది. ఆమె భయాందోళనలు సమసిన ఆనందంలో ఏం చేస్తుందో ఆమెకే తెలియనట్టుంది. హేమ ఇంజెక్షన్స్ తీసుకుని రాధిక గదిలోకి పరిగెత్తింది. విజయ్ చేతులు చూసుకున్నాడు. హేమ చేతులు వదిలేసినా ఆమె స్పర్శ మాత్రం అతని చేతులకుండిపోయింది. తన గురించి ఆనంద్ తప్ప ఇంకెవరూ ఆదుర్దా పడడం అతనికి అలవాట్లేదు. అతను వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని కళ్ళెదుట హేమ ముఖమే కనిపిస్తోంది. మెల్లగా అతనికి నిద్ర పట్టేసింది. అవ్యక్తం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణిగారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.